जोहार शंकरन। జిల్లా కలెక్టర్ వెంకటమురళి గారికి ప్రజలందరికీ అధికారులకు నమస్కారం. మరి ఈ రోజున ఎస్ఆర్ శంకరన్ గారి 14వ వర్ధంతి. మరి పేదల పక్షపాతిగా నిరుపేదల కలెక్టర్ గా ఆయన ఖ్యాతికెక్కారు. ఆ మహిళ గురించి మరించుకోవడం, వారిని పూర్తిగా తీసుకోవడం అంతేనా అవసరం. ముందుగా మన కలెక్టర్ గారిని శంకరన్ గారి గురించి మాటలు చెప్పవలసిందిగా. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, ముఖ్యంగా దీన్ని ఏర్పాట్లు చేసినటువంటి బెటర్ బాపట్ల సాయి గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులు, రిటైర్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఎంహెచ్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, ఐసిడిఎస్, గ్వామా, టూరిజం, ఫిషరీస్, డిఎం సివిల్ సప్లైస్, అందరూ అధికారులకి, అనధికారులకి, మీడియా వాళ్ళకి, చిన్నపిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి నా బ్లెస్సింగ్స్. అందరికీ నా నమస్కారాలు. ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ప్లీజ్ కమ్ జాయింట్ కలెక్టర్, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి 1950s లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన నేటివ్ తమిళనాడు అయినప్పటికీ క్యాడర్ అలాట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడం జరిగింది. తర్వాత కొంతకాలం త్రిపురలో కూడా పనిచేయడం జరిగింది. ఆయన అడుగు జాడలు మనకి ఈనాటి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ గవర్నమెంట్ లోను, త్రిపురలోను కూడా కనిపిస్తాయి. ఆయన తన జీవిత కాలంలో మొత్తం కూడా పేదల పక్షపాతిగా పనిచేశారు. 3 జిల్లాల్లో కలెక్టర్ గా ఆయన పనిచేస్తే కూడా ఎక్కడ పోయినా ఆయన మార్క్ అనేది కనిపించేది. కంప్లీట్ గా ఆయన పేదల కోసం పనిచేశారు. ఎక్కడా కూడా మరి ఏ రోజైనా, ఆనాడైనా ఈనాడైనా ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి పబ్లిక్ సర్వెంట్స్ కి. వాళ్ళు ఒక నిర్దేశంలో పని చేయాలని చూసుకున్నప్పుడు కొన్ని రకాలుగా వాళ్ళకి ఒత్తిళ్లు, ఇబ్బందులు అనేక రకాలు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఆయన తన ముక్కుసూటితనం కావచ్చు, తన నిజాయితీ కావచ్చు, అవన్నీ కూడా ఆయన్ని ఏం చేయలేకపోయాయి. సో ఆ విధంగా ఏదైతే తన లక్ష్యం నిర్ణయించుకున్నారో దాన్ని ఆయన సాధించగలిగారు. చాలా కొద్ది మంది పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు. ఒక సివిల్ ఆఫీసర్ కి ఈ రకమైనటువంటి గౌరవాన్ని, నివాళుల్ని చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆ పేపర్లలో ఆయన గురించి ఆ సందర్భంలో రాయడం జరిగింది. ఒక కూజ, ఒక గ్లాసు, ఒక మంచం, ఇదే ఆయన ఆస్తి. అంతటి త్యాగ నిరతితో ప్రజల కోసం పనిచేశాడు. ఈ రోజు మనం ఏదైతే ఐటీడీఏ అని చెప్పుకుంటున్నామో, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆయన మనసులో నుంచి వచ్చిందే, ఆయన రూపకల్పన చేసినటువంటిదే. అదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కూడా ఆయనే రూపకల్పన చేశారు. ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఈరోజు అవన్నీ అభివృద్ధి చెంది పేదలకు ఎన్నో ఫలాలు ఇస్తున్నాయి. ఆయన జీవితంలో మరొక కష్టం కూడా ఉంది. ఆయన్ని నక్సల్స్ కిడ్నాప్ చేయడం, ఆయనతో పాటు మరో 5 ఆఫీసర్స్ ని, వాళ్ళందరినీ చెరలో ఉంచుకున్నా కూడా ఆయన పరిస్థితుల్ని వాళ్ళు తెలుసుకొని ఆయన యొక్క ట్రాక్ అంతా కూడా విని ఆయన్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా విడుదల చేసి పంపించడం అనేది ఆ రోజుల్లో జరిగింది. పీపుల్స్ వారు చాలా ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి రోజుల్లో. అయితే ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మభూషణ్ అవార్డుని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ తర్వాత ఆయన దాన్ని సున్నితంగా వద్దని చెప్పి తిరస్కరించడం అనేది కూడా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని మనం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దానికి బెటర్ బాపట్ల పెద్దలందరూ కూడా ఆ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో వాళ్ళందరినీ అభినందిస్తూ, మనందరం కూడా సివిల్ సర్వెంట్స్ యథాలాపంగా కాకుండా ఏదో మనం చేస్తున్నాము అయిపోయింది మన డ్యూటీ అన్నట్టుగా కాకుండా కొంత ఎంపతితో, కొంత సింపతితో మనము డీప్ గా వెళ్ళి ప్రజలకు పని చేయాలి అనేటువంటిది మనం అలవరుచుకోవాలి.
సునీల్ కుమార్ గారిని వచ్చి సార్ జేసీ గారికి కూడా చిన్న మూమెంట్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఫోరం సభ్యులకి అధికారులందరికీ సార్ చూడండి.